గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. రాష్ట్రంలో మనకి ఒక మెగా డిఎస్సి అనేది విడుదల చేయటం జరిగింది. మన ప్రీతమ ముఖ్యమంత్రి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు ఈ మెగా డిఎస్సిని అనుకున్న విధానం ప్రకారం ఒక 16,347 ఖాళీలతో దీన్ని ప్రకటించడం జరిగింది. అయితే ఈ యొక్క డిఎస్సిలో ఉన్నటువంటి వివరాలు మనం పరిశీలించినట్లయితే కొన్ని మార్పులు చేర్పులు అనేవి దీంట్లో మనకి జరిగినవి. ఆ మార్పులు చేర్పులు ఏంటి అన్నటువంటి విషయం మీద ఈ వీడియో నేను చేస్తున్నాను. మై నేమ్ ఈస్ బైరా శివపోతురాజు, స్పెక్ట్రమ్ ఐఏఎస్ అకాడమీ, గుంటూరు. ఒకసారి మనం పరిశీలించినట్లయితే పరీక్షా విధానం ఎలా ఉంటుంది, సిలబస్ ఏంటి, ఇవన్నీ కూడా వెబ్సైట్లో క్లియర్గా విద్యాశాఖ ఉంచడం జరిగింది. అంటే 3వ తరగతి దగ్గర నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి పాఠ్యాంశాలను బేస్ చేసుకొని సిలబస్ని ఫ్రేమ్ చేశారు. అదేవిధంగా అయితే దరఖాస్తులు తీసుకోవడం అనేది మనకి ఏప్రిల్ 20వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు అవకాశాన్ని కల్పించారు. ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఎలా లింక్ చేసుకోవాలని చెప్పేసి అన్ని విషయాలు వెబ్సైట్లో మెన్షన్ చేయటం జరిగింది. మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేటువంటి ప్రక్రియని ఒక నూతన విధానంగా తీసుకొచ్చారు ఈసారి. అంటే ఇంతవరకు ఇప్పటివరకు దాదాపుగా ఆఫ్లైన్లో జరుగుతున్నటువంటి ఎగ్జామినేషన్కి స్వస్తి చెప్పి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ని నిర్ధారణ చేశారు. ఇది మనకి జూన్ 6 నుండి జూలై 6 వరకు ఈ యొక్క ఎగ్జామినేషన్స్ జరుగుతాయి. ఎందుకంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి వెళ్ళారు కాబట్టి ఒక మాసం పాటు మనకి పరీక్షలు జరిగేటువంటి ప్రక్రియ కనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే ఎగ్జామినేషన్స్ అన్ని కూడా పూర్తి అవుతాయో ఆ తర్వాత 2 రోజుల్లో ప్రైమరీ కీని విడుదల చేయటం, మరో 7 రోజుల్లో అభ్యంతరాలన్నీ స్వీకరించటం, తర్వాత మరో 7 రోజుల్లో ఫైనల్ కీని మనకి ప్రకటించటం. ప్రైమరీ కీ, ఫైనల్ కీ మొట్టమొదటిసారిగా ప్రైమరీ కీని ప్రకటిస్తారు. ఆ తర్వాత వచ్చేసి 7 days తర్వాత మళ్ళీ మనకి ఫైనల్ కీని విడుదల చేస్తారు. ఈ ఫైనల్ కీని విడుదల చేసిన తర్వాత మరో 7 రోజుల్లో మెరిట్ జాబితా పెడతారు. ఈ విధంగా 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేసేటువంటి ప్రక్రియలో డిఎస్సిని విడుదల చేసి ఒక నూతన విధానానికి నాంది పలికారు. మనం చూసినట్లయితే ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్గా ఆన్లైను. తర్వాత వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ విధానంలో ఉంటుంది, 2వ అంశం. 3వ అంశం వచ్చేసి మనకి నెగిటివ్ మార్క్స్ అనేవి లేవు. అయితే ఇక్కడ కొన్ని పోస్టులకి ఇక్కడ మనకి టెట్ని పరిగణనలో తీసుకోవడం జరుగుతుంది, కొన్ని పోస్టులకి టెట్ని మినహాయించి చూడటం జరుగుతుందో ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడు మీ ముందు ఉంచుతాను నేను. ఒకసారి మనం పరిశీలించినట్లయితే స్కూల్ అసిస్టెంట్స్, ఈ స్కూల్ అసిస్టెంట్స్ చూసినట్లయితే రాత పరీక్ష వచ్చేసి 80 మార్కులకు ఉంటుంది. దాంట్లో ఏపీ టెట్ వచ్చేసి 20% వెయిటేజ్ ఉంటుంది. సెకండరీ గ్రేడ్ టీచర్స్ వచ్చినట్లయితే రాత పరీక్ష వచ్చేసి 80 మార్క్స్కి ఉంటుంది. 20 మార్క్స్ వచ్చేసి ఏపీ టెట్ వెయిటేజ్ ఉంటుంది. అట్లానే స్కూల్ అసిస్టెంట్ పిఈ, పిఈటి, టీజీటీ వీటికి చూసినట్లయితే వీటికి 100 మార్క్స్తో టెట్తో సంబంధం లేకుండా ఇవ్వటం జరిగింది. ఇట్లా ఈ యొక్క 3 రకాలుగా నిర్ధారణ చేశారు. ఇంకా టీజీటీ పేపర్ యొక్క మనకి సబ్జెక్టులను పరిశీలించినట్లయితే టీజీటీ పేపర్ లాంగ్వేజ్, నాన్ లాంగ్వేజ్, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్కులు, విద్యా దృక్పథాలు 5 మార్కులు, తర్వాత ఎడ్యుకేషన్ సైకాలజీ 5 మార్కులు, కంటెంట్ 40 మార్కులు, మెథడాలజీ 20 మార్కులు, మొత్తం వచ్చేసి 80 మార్కులు. టెట్ వెయిటేజ్ వచ్చేసి 20 మార్కులుగా నిర్మాణం చేయటం జరిగింది. అదే మనం స్కూల్ అసిస్టెంట్స్ లాంగ్వేజ్, నాన్ లాంగ్వేజ్, ఇంతకుముందు చెప్పింది మీకు టీజీటీ పేపర్, ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్స్ లాంగ్వేజ్ అండ్ నాన్ లాంగ్వేజ్, జీకే కరెంట్ అఫైర్స్ వచ్చేసి 10 మార్కులు, విద్యా దృక్పథాలు వచ్చేసి 5 మార్కులు, ఎడ్యుకేషన్ సైకాలజీ వచ్చేసి 5 మార్కులు, ఇంగ్లీష్ కంటెంట్ వచ్చేసి 40 మార్కులు, ఇంగ్లీష్ మెథడాలజీ వచ్చేసి 20 మార్కులు, మొత్తం 80 మార్కులు. టెట్ వెయిటేజీ వచ్చేసి 20 మార్కులు. అదేవిధంగా మనం చూసినట్లయితే సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి ఈ యొక్క సబ్జెక్టులు మనం పరిశీలించినట్లయితే
జీకే కరెంట్ అఫైర్స్ 8 మార్కులు, విద్యా దృక్పథాలు 4 మార్కులు, ఎడ్యుకేషన్ సైకాలజీ 8 మార్కులు, అంటే మొత్తం ఒక 20గా వాటిని కంపోజ్ చేశారు. తర్వాత కంటెంట్ మెథడాలజీ 60 మార్కులు. ఇక్కడ కంటెంట్ మెథడాలజీకి 40+20 ఇవ్వటం జరిగింది. మొత్తం 80 మార్కులు. టెట్ వెయిటేజ్ వచ్చేసి 20 మార్కులు. సెకండరీ గ్రేడ్ టీచర్ స్పెషల్ ఎడ్యుకేషన్ మనం పరిశీలించినట్లయితే జీకే కరెంట్ అఫైర్స్ 8 మార్కులు, విద్యా దృక్పథాలు 4 మార్కులు, ఎడ్యుకేషన్ సైకాలజీ 8 మార్కులు, తర్వాత వైకల్యం స్పెషలైజేషన్ 20 మార్కులు, కంటెంట్ మెథడాలజీ 40 మార్కులు, మొత్తం వచ్చేసి 80 మార్కులు. టెట్ వెయిటేజ్ మనకి 20 మార్కులు. ఇక్కడ మనకి ఈ టెట్ వెయిటేజ్ అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే స్కూల్ అసిస్టెంట్ పిఈ, పిఈటి, పీజీటీ వీటికి మినహాయించి మిగతా అన్నిటికి కూడా టెట్ వెయిటేజ్ ఇవ్వటం జరిగింది. వాటికి మాత్రం 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఉంటాయి. వీటికి వచ్చేసి 80 క్వశ్చన్స్ టెట్ వెయిటేజ్ 20 మార్క్స్ తీసుకొని మెరిట్ పరిశీలన చేయటం జరిగింది. అయితే దీనిలో చేసినటువంటి ప్రధానమైన మార్పు ఏమిటాయా అంటే ఇంతకుముందు ఉన్నటువంటిది ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి చూసినట్లయితే ఇంతకుముందు మనకి ఎప్పుడూ కూడా డిఈడి వాళ్ళకి ఇంటర్మీడియట్ ప్లస్ వాళ్ళ యొక్క డైట్ ఉంటుంది సర్టిఫికెట్. ఈ ఇంటర్మీడియట్లో ఎప్పుడు ఇంత క్వాలిఫికేషన్ ఉండాలి అని చెప్పేసి ఎప్పుడు నిర్ధారణ చేయలేదు. అట్లానే స్కూల్ అసిస్టెంట్స్కి డిగ్రీలో ఇంత క్వాలిఫికేషన్ ఇంత అర్హత ఉండాలి పర్సంటేజ్ అని చెప్పేసి మార్కులు ఎప్పుడు చేయలేదు. ఈసారి నూతనంగా వచ్చేసి ఇంటర్మీడియట్లో 50% మార్క్స్ ఉండాలి, డిగ్రీలో 50% మార్క్స్ ఉండాలి. అదే మనకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు వీళ్ళైతే 45% ఉండాలని చెప్పేసి ఒక కొత్త అంశాన్ని ఈ నోటిఫికేషన్లో యాడ్ చేయటం అనేది జరిగింది. ఇటువంటి సిబిటి విధానం, తర్వాత అర్హత పరీక్షలో పర్సంటేజీ మార్కుల్లో నిర్ణయించటం, ఈ కొన్ని మార్పులతో అంటే మెరిట్ విద్యార్థుల్ని తీసుకొని వారు మెరిట్గా ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి మెరిట్ ఉపాధ్యాయులు అనేవాళ్ళు మెరిట్గా ఉండాలి కాబట్టి ఇలా ఉంటే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు ఆ పాలసీలో ఆలోచించినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఈ విధంగా రిక్రూట్మెంట్ చేసేటువంటి ఉద్దేశంతో ఈ ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు అప్లికేషన్స్ని ఇన్వైట్ చేస్తున్నారు. ఆ తర్వాత జూన్ 6 నుండి జూలై 6 వరకు పరీక్షలు కండక్ట్ చేసి పిదప పరీక్షలన్నీ అయిపోయిన తర్వాత ప్రైమరీకి మరియు అభ్యంతరాలు మరియు ఫైనల్కి రిలీజ్ చేసి ఆ తర్వాత మెరిట్ క్యాండిడేట్స్ని ఉద్యోగాల్లో త్వరగా ఈ యొక్క రాబోయేటువంటి అకాడమిక్ ఇయర్లో నియమించే విధంగా ప్రభుత్వం సంకల్పం చేసింది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి మీకు వివరాలు తెలియాలంటే మీకు మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లోకి వెళ్ళిపోతే కంప్లీట్గా కూడా సిలబస్, పోస్టులు, తర్వాత ఎక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి ఈ వివరాలు మొత్తం కూడా మనకి కంప్లీట్గా దొరుకుతాయి. ఆథరైజ్డ్గా మీరు ఆ ప్రింట్అవుట్ తీసుకొని దగ్గర పెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా మంచి ప్రిపరేషన్ కొనసాగించి ఉద్యోగాలను సంపాదించే విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఈ వీడియోని చేయటం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.